ధనుర్మాసంలో అమ్మ గోదాదేవి యొక్క పాసురాలు మనందరం శ్రవణం చేస్తూ ఉంటాం, వీలైన వాళ్ళు గానం కూడా చేస్తూ ఉంటారు. నిజానికి ఆ తల్లి అనుగ్రహించిన మంత్రరాశి ఒక విధంగా ఉపనిషత్తుల సారము అని భావిస్తారు విశిష్టాద్వైత సిద్ధాంతంలో, అంత పవిత్రమైనవి. ఆ తల్లి అనుగ్రహం చేత రోజుకో పాసురం చెప్పున్న నెల రోజుల పాటు ప్రవచనం చేసే భాగ్యం కూడా గతంలో నాకు లభించింది. అదొకసారి ఇక్కడ గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు ఆ పాసురాలు కానీ పట్టుకుంటే ఉపన్యాసపు సమయం దాటిపోతుంది. అందుకు పాసురాలు రచించిన తల్లి వైభవం మాత్రం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఒక అద్భుతమైన సంప్రదాయపరమైనటువంటి నిర్వచనాలు, సంకేతాలు, ప్రతీకలు దాగి ఉంటాయి. అటువంటి 30 పాసురాలు అనుగ్రహించింది ఆ తల్లి మనం తరించడం కోసం. ఆ జగన్మాత యొక్క వైభవాన్ని గోదాదేవి జగన్మాత అనాలి, ఎందుకంటే మహాలక్ష్మి స్వరూపమే భూదేవి. ఆ భూదేవి యొక్క అవతారమే గోదాదేవి, కనుక జగన్మాతగానే మనం నమస్కరించుకోవాలి. కొందరైతే సాక్షాత్ మహాలక్ష్మి అంటారు, కొంతమంది భూలక్ష్మి అంటారు. లక్ష్మీ స్వరూపం కాకపోతే రంగనాథుని చెంత పత్ని స్థానంలో నిలబడగలదా ఆ తల్లి? అందుకే లక్ష్మీ స్వరూపం అని భావన చేయాలి మనం. అయితే ఈ తల్లికి కోదై అని ద్రవిడ భాషలో పేరు. అది మన వ్యవహారంలో గోదా అని క్రమంగా వచ్చే సంస్కృతీకరింపబడింది. అందుకు గోదాం దేవీం శరణమహం ప్రపజ్జే అనేటువంటి భావన ఉన్నది. ఆండాల్ తిరువడిగలే శరణం అని అంటూ ఉంటాం 30 రోజులు కూడా. అంటే అమ్మవారి యొక్క మంగళకరమైన పాదములే మనకి శరణు అనేటువంటి భావం ఇందులో కనబడుతున్నది. శ్రీకృష్ణదేవరాయలు అమ్మవారి చరిత్రను చాలా గొప్పగా అందించారు. ఆయన రచనా విధానంలో సంస్కృతము తెలుగు రెండు మనకి చక్కగా కలిసిపోయి కనిపిస్తాయి. నిజానికి తెలుగు భాషలో రచించినప్పటికీ ఆయన మాతృభాష తెలుగు కాదు, తుళు భాషకు చెందినటువంటి వాడు. పాలించింది కర్ణాటని, కానీ ఆంధ్రదేశం కూడా ఆయన రాజ్య పాలనా పరిధిలో ఉన్నదే. అటువంటి మహానుభావుడు సాక్షాత్ విష్ణువుని దర్శించి విష్ణువు యొక్క ఆజ్ఞతో ఆయన ఈ తల్లి యొక్క చరిత్రను రచించారు మహానుభావుడు. అందులో ప్రధాన వృత్తాంతం ఏమిటయ్యా అంటే గోదాదేవి యొక్క దివ్య చరిత్ర. కోదై అనే మాటకి పూలదండ అని అర్థం. అయితే ఈ పూలదండ ఎక్కడ దొరికిందయ్యా అంటే తులసివనంలో దొరికిన పూలదండ ఇవిడ. అందుకు తల్లి యొక్క విషయంలో మనం చెప్పేటప్పుడు ఆ జగన్మాత తులసీ కాననోద్భవాం అని మనం నమస్కారం చేసుకుంటాం. తులసీవనంలో పుట్టింది. అదేవిధంగా పాండ్యే విశ్వంభరాం గోదాం, పాండ్య దేశంలో ఉద్భవించిన విశ్వంభర. విశ్వంభర అంటే భూదేవి అని అర్థం. అక్కడ ఉద్భవించింది అని అంటే మధురానగర సామ్రాజ్యపు పరిధిలో ఉన్నటువంటి విల్లిపుత్తూరు. దీనికి ధన్వినవ్యపురము అని సంస్కృతంలో పేరు. ధన్వి అంటే విల్లు, నవ్య అంటే పుత్తు, పుత్తు అంటే కొత్త అని అర్థం, పురము అంటే ఊరు. అది తమిళ భాషలో దిగింది. ధన్వినవ్యపురమే విల్లిపుత్తూరు అని. అక్కడ ఉన్నటువంటి స్వామి పేరు వటపత్రసాయి. ఆ వటపత్రసాయికి అర్చకుడుగా ఉన్నటువంటి మహాభక్తుడు విష్ణు చిత్తుడు. ఆయన పెరియాళ్వార్ అని పేరు. పెరియా అంటే పెద్ద, పెద్ద ఆళ్వారు. ఆళ్వారుల్లో ఆయనకు అత్యంత పూజ్యస్థానం ఉన్నది. అలాంటి మహానుభావుడు. అయితే స్వామికి నిత్యం పూజ చేసుకోవడం, ఆ కైంకర్యంలో ఒక ఆనందం ఉంటుందండి. అందుకే భక్తి సంప్రదాయంలో, ఉపాసనా సంప్రదాయంలో ఆరాధించడమే పరమార్థం. ఆరాధన వల్ల ఏదో పరమార్థం కాదు, ఆరాధించడమే పరమార్థం. త్యాగయ్య చెప్పినట్టు తులసీ దళములతో సంతోషముగా పూజింతు అన్నాడు ఆయన. ఆ పూజించేటప్పుడు సంతోషం. మనం పూజలో సంతోషం కాకుండా పూజ వల్ల సంతోషం ఏదో కోరుకుంటూ ఉంటాం. కానీ పూజించడమే సంతోషం, కైంకర్యమే మహాభాగ్యం అనుకోవడం ఒక నిష్కపట నిష్కామ భక్తికి సంకేతం మాత్రమే కాకుండా భగవద్ రసాస్వాదన అందులో ఉంటుంది. అంత ప్రీతిగా భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆరాధన కంటే ఇంకేం కావాలండి? ఆరాధనలో భగవత్ తత్వాన్ని వాడు అణువున ఆస్వాదిస్తాడు. అది భగవద్ రసాస్వాదన. అందుకు పూజలో ఉన్న రసాన్ని అనుభవించడం అనేటువంటిది కొందరు యోగులు దాన్ని పండించుకున్నారు. ఎందుకంటే చాలామంది పూజలు ఏదో కోరికలు తీర్చుకోవడం కోసం తప్పనిసరిగా మొక్కుబడిగా చేస్తారు. కానీ దాన్ని యోగంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలా యోగంగా పాటించినటువంటి వారు గొప్ప భక్తశ్రేణికి చెందిన వారి, మనల్కి మార్గం చూపిస్తూ అనుగ్రహించగలిగే శక్తిమంతులు. అలాంటి వాళ్ళు పెరియాళ్వార్. ఈయన పేరు విష్ణు చిత్తుడు. ఆయన నిజానికి చేసిన సేవ ఏంటంటే స్వామివారి కోసం చక్కని తోట పెంచడం, ఆయనకు సంసారం బాదరబందీ లేనిలో స్వామివారిని కొలుచుకోవడం ఇత్యాదులన్నీ చేసుకుంటూ ఉన్న సమయంలో ఒకసారి ఆయన తన తులసి వనంలో గొప్పులు తవ్వుతున్నాడు అక్కడ మట్టితో. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక అరుగుపై తనంత తాను ఆవిర్భవించి గోచరించింది అమ్మ గోదాదేవి. ఆవిడకి ఆండాళ్ళమ్మ అని మనం నమస్కారం చేసుకుంటాం. ఆయన పెట్టుకున్న పేరు కోదై. ఎందుకంటే పూలదండలు పూజలు వాటితో అనుబంధం ఉన్నవాడు అదే పేరు పెట్టుకున్నాడు అమ్మవారికి.
ఈ కోదై కాస్త మనకి క్రమంగా గోదా అంటున్నాం. ఈ గోదా అనే వ్యవహారం ఎక్కువ మనకు కనబడుతుంది. ఎందుకంటే సంస్కృత సాహిత్యంలో తర్వాత భగవద్ రామానుజుల వారు, ఆ తర్వాత వచ్చినటువంటి మహాత్ములు పరాశర భట్టరు మొదలైనటువంటి వారు కూడా గోదాదేవిపై అనేక స్తుతులు రచించారు. సంస్కృతంలో గోదా చతుశ్లోకి అని ప్రత్యేకంగా రచన కనబడుతుంది. అందులో గోదాదేవి యొక్క తత్వం అంతా చతుశ్లోకిలో నిబద్ధం చేశారు. అందులో గోదాం దేవి అంటే నమస్కరించారు. ఇక్కడ అంటే కోదై అనే మాట సంస్కృతంలో గోదా అనే మాట ఉన్నది. ఇప్పుడు సంస్కృత ప్రకారంగా మనం నిర్వచించాలంటే గోదా అనే మాటకి గోవుని ఇచ్చునది అని అర్థం చెప్పుకోవచ్చు. గోవుని ఇవ్వడం ఏంటండి అంటే గోతత్వాన్ని తాను పొంది మనకు అందించినటువంటి తల్లి. గోతత్వం అంటే ఏమిటి అంటే గోపీతత్వమే గోతత్వము. ఆ గోపీతత్వంతో ఆ తల్లి పరమాత్మను ఉపాసన చేసింది. ఆ ఉపాసనతో స్వామి అనుగ్రహం పొందవచ్చు అని తాను రుజువు చేసింది. ఆ రుజువు చేసి ఆ మార్గాన్ని మనకు అనుగ్రహించింది. ఎందుకంటే మనందరం తరించడానికి పరమాత్మ ఎన్నో అవతారాలు ధరించాడు, కానీ అన్ని అవతారాలు పెట్టైన పరిపూర్ణ అవతారం కృష్ణావతారం. అందులో కలియుగ మానవులకి కృష్ణుడే పరమమైన అవతారం. ఎప్పుడైనా మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు కంటే ఒకరోజు మొదటి రోజు కంటే పరిపూర్ణంగా చేస్తూ ఉంటాం కదా. అలాగే నారాయణుడు కూడా ఎన్నో అవతారాలు ఎత్తాడు, కానీ ఇంచుమించు చివరికి వచ్చిన అవతారం కృష్ణావతారం ఇదివరకటి అవతారాలన్నీ కలబోసుకుంటూ దానికంటే ఇంకా గొప్పగా ఎత్తాడు ఆయన. అందుకే కృష్ణ అవతారం అంత విశేషమైనటువంటిది. అందున కృష్ణావతారం ద్వాపర యుగాంతంలో ఆయన అవతరించిన కలియుగ మానవుల కోసమే వచ్చాడు ఆయన. మనం తరించడం కోసమే కృష్ణావతారం. కలువ కేశవ కీర్తనాత్ పాషండ ప్రచురేలోకే కృష్ణ ఏవ గతిర్మమ అన్నారు విష్ణు భక్తులు. ఈ యుగంలో పాషండ ధర్మములు వ్యాపించిన యుగంలో కృష్ణ పరమాత్మ ఒక్కడే మనకు శరణ్యం. అలాంటి ఆ కృష్ణుని ఆశ్రయిస్తేనే తరిస్తారు అని చెప్పడం కోసం ఇదే కలియుగంలో అమ్మ గోదాదేవి తాను కృష్ణుని ఆశ్రయించి తరించి ఇలా వెళ్ళండి అని మనకు చూపిస్తున్నది. అంటే ఒక విధంగా మనందరికీ ఆ తల్లి ఆచార్య రూపిణి, ఆచార్యురాలుగా మనల్ని అనుగ్రహిస్తున్నది. అందుకే ఆచార్య స్థానంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఆళ్వారుల్లో ఒకరిగా మనం చెప్పుకుంటున్నాం. ఆ తల్లి మాటలు, ఆ తల్లి చరిత్ర రెండూ మనకి గ్రాహ్యములే. ఈ రెండూ మనం పట్టుకోవాల్సిన అంశములు. ఆ తల్లి చరిత్రలోకి వచ్చేటప్పటికల్లా ఆవిడ ఎలాగ వచ్చినదో మనం చూస్తే అయోనిజవలే సీతమ్మ జనక మహారాజుకి ఎలా దొరికిందో అదేవిధంగా విష్ణు చిత్తునికి అమ్మ ఆ విధంగా లభించింది. గోదా అనే మాటనే ఆముక్తమాల్యద కర్త కూడా వాడాడు. ఈ గోదా అనే మాట మనకు చక్కగా అర్థమైందా? అంతేకాదు గోపీతత్వం అనే మాట చెప్పినప్పుడు గోప గో గోపి మూడు, ఎందుకంటే వీరు ముగ్గురు కూడా కృష్ణునిపై అనన్య భక్తి కలిగినటువంటి వారు. కృష్ణ భక్తుల్లో వీళ్ళని మించిన వారు లేరు. ఉద్ధవ గీతలో కృష్ణ పరమాత్మ భక్తుల గురించి చెప్తూ అనన్యమైన భక్తి, పరాభక్తి ఇది బ్రహ్మజ్ఞానంతో సమానమైనటువంటిది. అది పరాజ్ఞానం, ఇది పరాభక్తి. ఈ రెండిటికి భేదము లేదు అని చెప్తూ ఆ పరాభక్తికి ఉదాహరణగా గోపికల్ని చెప్పాడు. ఏం కృష్ణ పరమాత్మ ఎంతమంది భక్తులు లేరండి? ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ అన్న భక్తులు ఎందరో ఉన్నారు. అయినప్పటికీ పరమాత్మ ఆయన ఉదాహరణగా ఎవరిని చెప్పాడో ముందు పరిశీలిద్దాం. ఆయన ఉదాహరణగా చెప్పిన భక్తులు కేవలం గోపికలే. వాళ్ళ గురించే చెప్పాడు ఇక్కడ. పైగా గోపికల విషయంలో ఒక మాట అంటాడు, వాళ్ళకి నేనేమి ఇవ్వగలను అంటాడు ఇక్కడ. అంత పరమాత్మ గోపికల విషయంలో ఏమి ఇవ్వగలను అంటే, ఏమి ఇవ్వగలను అనే ప్రశ్నకి దొరికేవి చాలా ఉంటాయి. కానీ ఆ ప్రశ్నకు దొరకనిది ఇవ్వాలి అంటే మనసుకి మాటకి అతీతమైన మోక్షం అని అర్థం. ఆ మోక్షాన్నే వాళ్ళకి ప్రసాదిస్తున్నాను అన్నాడు. ఆ పరమ ప్రేమాత్మకమైన చిత్తవృత్తియే గోతత్వం. అది స్త్రీతత్వం కాదు, భక్తి యొక్క తత్వం. అది గోవుల్లో, గోపకుల్లో, గోపికల్లో కూడా కనబడుతున్నది. గోపికల్లో దాని దశ ఒక పరిపూర్ణమైన ప్రేమ వృత్తితో మనకు కనబడుతుంది. అందుకే ఆ గోతత్వం ఒక్కటే మనల్ని ఈ యుగంలో తరింపజేయగలదు. ఆ గోపకుల వలె, గోపికల వలె, గోవుల వలె తర్క వితర్కాల జోలికి వెళ్లకుండా అనన్యమైన ప్రేమతో మనం పరమాత్మను ఆశ్రయించాలి. అందున పరమాత్మ గీతప్రియుడు. ఈ విషయం సామగానలోల మనసి జలావణ్య ధన్య మూర్ధన్యులు ఎందరో మహానుభావులు అన్నాడు త్యాగయ్య. భగవంతుడు సంకీర్తన ప్రియుడు. ఎందుకంటే సంకీర్తనతో మనస్సు తాదాత్మ్యం చెందుతుంది. మనిషికి సంగీతం ఒక తాదాత్మ్యాన్ని ఇస్తుంది, ప్రపంచాన్ని మైమనపింపజేస్తుంది. అసలు భక్తి అంటేనే బహిర్ముఖత్వం వదిలి అంతర్ముఖత్వానికి వెళ్ళడమేగా. మరి ప్రపంచాన్ని మరిపించే సాధనం ఏదని మనకు కావాలి. సంగీతం అలాంటి సాధన. ఆ సంగీతం భగవత్తత్వంతో కలిసిందనుకోండి, నిజంగా బహిర్ముఖత్వం నుంచి అంతర్ముఖత్వంలోకి తీసుకువెళ్ళి అంతరంగంలో ఉన్నటువంటి శ్రీరంగస్వామిని మనకు దర్శింపజేయగలదు. అందుకే సంగీత మార్గంలో తరించడం చాలా సులభం. ఇంత సులభమైన మార్గం కనబడుతుంటే అదేమిటండి అని భావించి
కఠినమైనటువంటి వైరాగ్యాలు చర్చలు చేసుకుంటూ కాలం వృధా చేసుకుంటుంటారు చాలామంది. దీనివల్ల ఏం లాభం లేదు. ఎందుకంటే మనిషికి ప్రేమించడం అనేది బాగా తెలుసు. లోకంలో ఎందరినో ప్రేమిస్తూనే ఇప్పటివరకు జీవితం ఇంత దాకా వచ్చింది. వారిని ప్రేమిస్తాం, దానివల్ల బాధపడతాం, మళ్ళీ ద్వేషిస్తాం. ఇవి లోకంలో ప్రేమించిన వారి వల్ల కలిగే వికారాలు. అదే లోకేశ్వరుని ప్రేమించామనుకోండి, నిరాశ అనేది ఉండదు. ఆయన కోసం ఏడ్చినా అది యోగమే, ఆయన అనుగ్రహించలేదే అని అలిగినా అది యోగమే. ఎందుకంటే వస్తువు గొప్పది కనుక దాని పట్ల ఏ భావం ప్రకటించినా అది యోగం అవుతుంది. అలా పరమాత్మ పట్ల ప్రేమ భావన ప్రకటించడం అనేది ఉందే, ప్రేమించడం అనే స్వభావం కలిగిన మనం పరమాత్మని ప్రేమించడం అనే స్వభావం చేసుకుంటే అది యోగం అవుతుంది. లోకం వైపు తిప్పితే భోగం అవుతుంది. మన భోగం వదిలి యోగంలోకి వెళ్ళాలి. అసలు గట్టిగా మాట్లాడితే యోగమే గొప్ప భోగం. గొప్ప భోగం అని మాట అన్నాం. సృష్టిలో ఇతర విషయాలను అనుభవించామనుకోండి, తత్కాల ఆనందాలే, తర్వాత మళ్ళీ పోతాయి. గొప్ప ఆనందం ఏదో అదే గొప్ప భోగం అవుతుంది కదండి. అనుభవిస్తే గొప్పగా అనుభవించాలి. అలాంటి అనుభవం ఎలాంటిదంటే భ్రాంతి ఉండకూడదు. దానికి రెండు సత్యమై ఉండాలి, శాశ్వతమై ఉండాలి. ఈ లక్షణాలు లోకంలో ఏ భోగానికైనా ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం. లోకంలో ఏ భోగానికి కానీ శాశ్వతత్వం లేదు, సత్యము లేదు. అదేవిధంగా దానిలో నిర్మలమైన ఆనందము లేదు, అఖండత్వం లేదు, జ్ఞానం లేదు. మరి ఇన్ని ఆనందాలు కలిగిన భోగం అనుభవించాలని ఆశ పుట్టిందా? అలాంటి భోగం అనుభవిస్తే వాళ్ళని గొప్ప భోగం పొందినవారు అన్నారు. అలాంటి భోగం పొందినటువంటి ఆమె అమ్మ గోదాదేవి. అందుకే 4 రోజులు వ్రతం చేసి ఇక మకర సంక్రమణ పుణ్య ఘడియల్లో ఆ తల్లి పరమాత్మానందాన్ని అనుభవించింది. అంటే గొప్ప భోగం అనుభవించింది కనుక ఆ తల్లి రంగనాథుని చేపెట్టినటువంటి మహాపర్వాన్ని భోగి అన్నారు ఇక్కడ. అది భోగం అంటే అదండి భోగం. భక్తులకి సాధకులకి యోగమే భోగం. మన యోగం తప్ప అన్ని భోగాలే, తర్వాత అన్ని రోగాలే. ఇది తెలుసుకోండి. ఇక్కడ అన్ని భోగాలు అయితే తర్వాత రోగాలు అవుతాయి. కానీ యోగం భోగమైంది అనుకోండి, మోక్షమే లభిస్తుంది. ఆ భగవద్ అనుభవమే అసలైన భోగం. అది తాను అనుభవించింది. అనుభవించడానికి మార్గం ఆవిడ ఎంచుకున్నది. ఎవరు ఆవిడకి వ్రతం చెప్పలేదు. అందుకు ఇలాంటి వ్రతాలు మేము ఎప్పుడు కనీ విని ఎరగం అన్నాడు విష్ణుచిత్తుడు. ఎందుకంటే ఆయన పాపం శాస్త్రంలో చెప్పిన వ్రతాలన్నీ చేశాడు, వాళ్ళు పూర్వీకులు చెప్పిన వ్రతాలన్నీ చేశాడు. కానీ ఈ తల్లి వ్రతం అనిదం పూర్వం, అంటే ఇదివరకు ఎవరూ చేయలేదు. అలాంటి వ్రతాలు ఆచరించింది ఈ తల్లి. పైగా విష్ణుచిత్తునికే దొరికిందంటే విష్ణుచిత్తుడు సామాన్యుడు కాడు, పేరుకు తగ్గట్టువాడు. విష్ణువుని తన చిత్తంలో ఎప్పుడు ఉంచినవాడు. దీని ఇంకో అర్థం విష్ణువు చిత్తంలో ఉండువాడు. ఇంకో అర్థం చెప్పచ్చండి ఇక్కడ. భగవంతుని మన చిత్తంలో ఉంచుకోవడం ఒక ఎత్తు, భగవంతుడి చిత్తంలో మనం ఉండడం అనేది ఎప్పుడైనా సాధ్యమవుతుందా? భగవంతుడు మనం గుర్తుపెట్టుకున్నాడంటే అది జీవితం అండి. నేను భగవంతుడి భక్తుడిని నువ్వు ప్రకటించడం కాదు, ఆయన ఎప్పుడైనా వీడు నా భక్తుడు అన్నాడు అనుకోండి, జన్మ చరితార్థం. అది కావలసినది. అయితే నేను భగవంతుడి భక్తుడిని నువ్వు అనుకోవడం, అనుభవించడం, సాధన చేస్తే ఎప్పుడుగా ఆయన అనుకుంటాడు. కానీ విష్ణు చిత్తుడు నిజానికి స్వామి చిత్తంలో ఉన్నటువంటి వాడు. అది గొప్ప ఆంతర్యం. స్వామి చిత్తంలో ఉన్నాడు నువ్వెలా చెప్పగలవు అంటే, ఒకరోజు ఆయన పూజ చేసుకుంటుంటే విష్ణు ఆయన కనవడికి పనప్పు చెప్పాడు. అదేమిటంటే, నాయన పాండ్య దేశంలో విష్ణు పారమ్యం రుజువు చేయవలసిన బాధ్యత నీకున్నది. అక్కడ మధురా నగరాన్ని పాలించేటువంటి రాజున్నాడు, పాండ్యరాజు. ఆ పాండ్యరాజు ఒకరోజు బయట విహరిస్తూ ఉండగా ఒక పద్యం వినబడింది ఆయనకి సంస్కృతంలో. మన భావం మాత్రం గ్రహిస్తే, వర్షాకాలంలో సుఖపడ్డానికి వర్షాలు లేని కాలంలో కష్టపడాలి, అదేవిధంగా రాత్రి సుఖపడ్డానికి పగలు కష్టపడాలి, వృద్ధాప్యంలో సుఖపడ్డానికి యవ్వనంలో కష్టపడాలి, జన్మ అనంతరం సుఖపడ్డానికి జన్మ ఉన్నంతసేపు కష్టపడాలి అని అన్నాడు. విష్ణువుకి చిత్తం ఇచ్చిన వాడికి భక్తి పుడుతుంది. భక్తి పుట్టడమే కాదు, నిండైన భక్తి వాడికి సంపదగా లభిస్తుంది. అది విష్ణువుకి చిత్తం అర్పించిన వాడికే నిజమైన భక్తి సంపద లభిస్తుంది. ఆ లభించిన భక్తి సంపదే గోదాదేవి. ఆ విష్ణు చిత్తుని తపస్సుకు ఫలంగా లభించింది ఆ జగన్మాత. ఆమెను బాల్యం నుంచి అల్లారుముద్దుగా పెంచాడు. అందులో పూజారింట పుట్టింది కనుక తండ్రితో పాటు ఆలయానికి వెళ్ళడం, తండ్రితో పాటు పువ్వులు ఏరడం ఇత్యాది కృత్యాలన్నీ చేస్తూ ఉండగా ఆమె క్రమంగా వింటున్నటువంటి విష్ణు కీర్తనలు, పాశురాలు ఇవన్నీ వంటపట్టి నారాయణుడి సర్వమును ఆశ్రయించుతూ భావనాత్మకంగా ఆమె బృందావనాన్ని ఆశ్రయించింది. భావనాత్మకంగా బృందావనాన్ని ఆశ్రయించింది. ఉన్నది విల్లుపుత్తూరు కానీ ఆవిడ దృష్టిలోది రేపల్లె, కావేరి ఆవిడ దృష్టిలో యమున, వటపత్ర సాయి ఆవిడ దృష్టిలో సాక్షాత్ కృష్ణ పరమాత్మ. విల్లుపుత్తూరు వాసులందరూ గోపి జనాలే. అయితే ఆవిడ భూదేవి అవడంతో ఆవిడకి చెలికత్తెలుగా వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కారట.
వాళ్ళందరూ కూడా నాగకన్యలు చెలికత్తెలుగా వచ్చారు అంటాడు మహానుభావుడు కృష్ణదేవరాయలు. ఆవిడికి చెలికత్తెలుగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు నాగకన్యలు. ఆ భూదేవలు ఉద్భవించి వాళ్ళతో పాటు కలిసి స్వామిని కైంకర్యం చేస్తే ఒకప్పుడు ఆవిడకు బుద్ధి పుట్టింది. పరమాత్మను పొందాలంటే ఏం చేయాలి? ఎవరైనా ఏవైనా మార్గాలు చెప్పుకోవచ్చు, కానీ ఆవిడ విన్న కథల్లోంచి ఒక స్ఫూర్తి పొందింది. కృష్ణుడే కావాలి అని 4 రోజుల పాటు వ్రతం చేశారు గోపికలు. వాళ్ళందరి దృష్టి ఏంటంటే పరమాత్మ కావాలి. నిజానికి పరమాత్మ అందరికీ పతే, కానీ అతడు నా పతి అని మిగిలిన విడిచిపెట్టగలగడం ఉందే అది గొప్ప యోగం అవుతుంది. ఆ యోగాన్ని ఆవిడ ఎలా ఆశ్రయించిందంటే కాత్యాయని మహాభాగే అని వాళ్ళు పాటించినటువంటి హేమంత ఋతు వ్రతం ఏదైతే ఉన్నదో, అంటే హేమంత ఋతు వ్రతాన్ని వాళ్ళు పాటించారు. కామేశ్వరి మహాభాగే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతందేవి పతిం మేకురు తే నమః. ఇది మహామంత్రాన్ని జపించి వాళ్ళు 4 రోజులు దీక్షగా వ్రతాన్ని చేశారు. ఎవరు? గోపికలు. అది ఆవిడని ఆకర్షించింది. దాని ఫలితంగా పరమాత్మ ఏమనుగ్రహించాడంటే మాయావరణలన్నీ తొలగించి తాను పవిత్ర హస్తంతో వాటిని విష్ణుమయం చేసి అనుగ్రహించాడు. దానికి ఫలంగా రాసాన్ని వాళ్ళకి కృప చేశాడు. రాసం అంటే రసమయమైనది రాసం. రసం అనగా భగవద్ అనుభవము, అదే రాసం. భగవద్ అనుభూతికి రాసం అని పేరు. ఆ అనుభూతిని వాళ్ళకి ఇచ్చాడు. ఇంకేం కావాలి? అనుభవమే భోగం అని చెప్పాం కదా. కానీ భోగం అంటే ఏమిటో, రాసం అంటే అది. ఆ భోగం లౌకికం కాదు, ఆ రసం లౌకికం కాదు, ఆ రసమే భోగం. అది దివ్యం, అది కృష్ణస్వరూపం. ఆ వృత్తాంతం ఇవిడికి పట్టింది. ఆ అంశానికి ప్రభావితమై తాను ఆ గోపికలను ఆదర్శంగా తీసుకున్నది. ఆదర్శంగా తీసుకుని ఆ ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. వాళ్ళు ఎలా చేశారో అలాగే మొదలుపెట్టింది. మా తపసు పంటగ చేరితి మెట్టకేలకుం అంటారు ఇక్కడ. స్వామి నిన్ను చేరామంటే ఎన్నో జన్మల తపస్సు పండి ఇక్కడ చేరాం, మరి వెనక్కి వెళ్ళమన్నారు. మరి వెనక్కి వెళ్ళం అనేదే గోపికల దగ్గర ఉన్న గొప్ప విషయం. ఏ పరమాత్మను పొందితే మరి వెనక్కి రామో, ఆ పరమాత్మని పట్టుకున్నాక మళ్ళీ ఆ బుద్ధి వెనక్కి రాకూడదు. అదే భక్తి అంటే. అటువంటి భక్తికి చెందిన వాళ్ళు. అందుకే గోపికా భక్తి అత్యంత శ్రేష్టం. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణం అభీక్ష్ణసహ యాసాం హరికథోత్కీతం పునాతి భువనత్రయం. ఈ శ్లోకం భాగవతంలో మనకు కనబడుతున్నది. నందగోప స్త్రీల యొక్క పాదాలకున్న ధూళికణాలకి నమస్కారము. ఎందుకంటే వారు పాడిన హరికథా గానము ముల్లోకాల్ని పవిత్రము చేసినది. ఈ మాట జాగ్రత్తగా విన్నారా చివరికి? యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. వారు పాడిన హరికథా గానము 3 లోకాల్ని పవిత్రం చేసింది. అంటే ఆ గోపికలేదో కృష్ణ పారవస్యంతో పాడుకుంటూ ఉంటే వాళ్ళ భక్తి వాళ్ళకండి. ఒక ప్రియుడి కోసం పాడుకుంటే ముల్లోకాలకి ఏం ప్రయోజనం దానివల్ల? కానీ గోపికలు కృష్ణగానం చేస్తే ముల్లోకాలు పవిత్రమైపోయాయి. ఎందుకంటే కృష్ణుడు మామూలు వాడు కాడు. ముల్లోకాలే తన శరీరముగా కలిగినటువంటి వాడు. త్రిభువన ఉపశం విష్ణుమీశం నమామి. అలాంటి వాడిపై ప్రేమగా పాడితే ఆ పాట ఆయన్ని ఆనందింపజేస్తాం. ఆయన శరీరం ఏది? ముల్లోకాలు. అందుకు ముల్లోకాలు ఆనందిస్తాయి అన్నాడు ఇక్కడ. అందుకు ముల్లోకాలు ఆనందించాలంటే ముకుందుని గానం చేయాలి అంతే. అది వాళ్ళు చేశారు. ఆ విషయం పట్టుకుంది ఈవిడ. పైగా ఈ మాట అన్నది ఎవరో కాడు, ఉద్ధవుడు. ఆ మగరాయుడు వెళ్ళి అంటాడు, గోపికలాడు భక్తి మాకు లేదు, మీకేదో బోధించమని కృష్ణుడు పంపాడు, కానీ మీ ద్వారా జ్ఞానం పొందమని నన్ను పంపాడు. ఇప్పుడు అర్థమైంది. భక్తి అంటే ఏంటో తెలుసుకొని అయినా వాళ్ళని చూసి పంపించాడు నన్ను అంటూ ఆయన వచ్చే ముందు ఈ స్తోత్రం చేస్తారండి. వందేనంద వ్రజస్త్రీణాం అంటూ యాసాం హరికథ ఉద్గీతం. ఉద్గీతం అంటే ఎలుగెత్తి గానము చేయుట. ఎలుగెత్తి ఎప్పుడు పాడతాం? ఆనంద పారస్యం. అది లేనప్పుడు హార్మోని పెట్టిన ఆధారం చేసుకుని పాడతాం. ఆనంద పారవస్యంలో పాడేదానికి పెట్టెలుండు, మెట్లుండు, తీగలుండవు. అది ఏ ఆధారం ఉండదు. దానికి అనంతమైన ప్రవాహానికి ఏ ఆధారం ఉంటుంది? అనంతమైన ఆకాశానికి ఏ ఆధారం ఉంటుంది? అనంతమైన భక్తి గానానికి ఏ ఆధారం ఉంటుందండి? అలాంటి హరికథోద్గీతానికి ముల్లోకాలు పవిత్రమైపోయాయి. ఆ విషయం పట్టుకుని హరికథ గానం చేసిన వాడినే కాకుండా ముల్లోకాల్ని పవిత్రం చేస్తాయి. లేకపోతే 1000 ఏళ్ల క్రితం గానం చేసినటువంటి గోదాదేవి కీర్తనలు ఇప్పుడు ప్రతి ఏడు పాడుకుని మనం తరించిపోతున్నామంటే హరికథా గానం ముల్లోకాల్ని పవిత్రం చేస్తుందనడానికి ఎంతకంటే ఉదాహరణ ఏంటి? ఆనాడు గోపికలు గానం చేసిన మనందరికీ తెలుసు కదా, 33 వాళ్ళవి సరిగ్గా, అవి పాశురాలే. అంతే కదా, 30 సంఖ్య. జయతి తేధికం జన్మనా వ్రజశ్రయత ఇందిరాశశ్వదత్రహి దయిత దృశ్యతా దిక్షుతావకస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతి. అది ఒక పాశురం. పాశురం అనే చెప్పాలి. గోపికా గీతలు అంటారు భాగవతంలో.
మొత్తం అవి చూస్తే పాసుర సంఖ్య కనబడుతుంది. 30 అంటే అంతే కదండి మరి. ఇక్కడ వాళ్ళు గానం చేశారు. ఆ తల్లికి అది స్ఫూర్తి కలిగించింది. ఆ గోపికా గీతలు స్ఫూర్తి కలిగించి ముల్లోకాల్ని తరింపజేసే ముకుంద కీర్తన నేను గానం చేసి తరిస్తాను. అదే మార్గం. భగవంతునికి తనను తాను అంకితం చేసుకోవడం, భగవద్ అనుభవానికి పరితపిస్తూ, అనుభవం ముందు భావం ఉండాలి. భావం లేనివాడికి అనుభవం లేదు. అందుకే భగవద్ అనుభవం పొందే ముందు భగవద్ భావన అనేది మనకు కలగాలి. ఆ భగవంతుని తన మనస్సుకు అనుకూలమైన విధంగా శాస్త్రసమ్మతమైన మార్గంలో భావించాలి. ఆ భావనా మార్గాన్ని ఎంచుకుందా తల్లి. అందుకు విల్లుపుత్తేరే వ్రేపల్లగా వటపత్రసాయే కృష్ణ పరమాత్మగా భావిస్తూ తాను ఉదయాన్నే చేసే స్నానం కేవలం తన చెలికత్తెలతో కలిసి చేసిందో లేదో తెలియదు, కానీ గోపికలందరినీ మేల్కొలుపుతూ వెడుతూ గానం చేస్తున్నట్లుగా ఆవిడ భావించింది. ఆవిడ నిజంగా మేల్కొల్పిందా అంటే విల్లుపుత్తూరులో గోపికలు ఉన్నారా అంటే తన భావన వ్రేపల్లెలో ఒక గోపికా భావాన్ని ఆశ్రయించి, అప్పుడు గోపికలు ఎలాగైతే ఒక గోపిక మేల్కొల్పుతూ వెళ్ళినదో ఆ సన్నివేశాన్ని తన భావన ద్వారా తన మనస్సులో ప్రవేశింపజేసుకొని ఆ భావనలో ఆవిడ జీవించింది. అందుకే భావనాయోగం. ఆవిడ యోగం పేరేమిటి? భావనాయోగం. ఆ భావన భగవద్ అనుభూతిని ఆవిడికి ఇస్తున్నది. మనస్సులోంచి ఆ భగవద్ అనుభవం ఊరుతోంది ఆ భావం వల్ల. ఆ అనుభవిస్తున్నటువంటి భావం అంతా కలిపి పాశురాలుగా బయటకొచ్చాయి ఆ హృదయంలోంచి ఇక్కడ. అందుకు ఇది ఒక కలిపి ఒక ప్రబంధంగా మనం ఏ రోజుకు ఆ రోజు పాడుకుంటున్నా అదొక ప్రబంధం. ఇందులో ఆ తల్లి ముందుగా వ్రతానికి ఉపక్రమించడం మొదలుకొని వ్రతం యొక్క నియమాలు చెప్తుంది. తర్వాత పరమాత్మని ఎన్ని రకాలుగా భావిస్తుందో, పరమాత్మ అవతారములన్నీ కనబడతాయండి పాశురాల్లో. మత్స్యాది అవతారములతో పాటు నృసింహావతారం కనబడుతుంది, రామావతారం కనబడుతుంది, త్రివిక్రమావతారం ఇత్యాదులన్నీ కనబడతాయి. కానీ అవన్నీ కృష్ణుడిగా కనబడతాయి ఆవిడికి, సర్వావతారమూర్తిగా. ఇందులో ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతూ వెళుతుంది. అక్కడ ఉంటుంది అందమంతా. ఆ గోపికను మేల్కొల్పడంలో మధురమైన పదాలు, మృదువైన భావాలు, అదేవిధంగా కృష్ణభక్తి, ఆనాటి పల్లె వాతావరణం, ఆ తెలతెలవారుతున్న కాలము నాటి యొక్క స్వరూపం ప్రతి పాశురంలో మనకు కనబడుతుంది ఇక్కడ. అంటే బ్రాహ్మీ ముహూర్తపు స్థితి ప్రతి పాశురంలో మనకు కనబడుతుంది. బ్రాహ్మీ ముహూర్తం అనగానే చాలా బాగుంటుంది కదండి ఎవరికైనా. ఒకవేళ ఆ టైంకి పొరపాటు నిద్ర లేస్తే అనుభవించవచ్చు ఇక్కడ. ఆ సమయంలో కూర్చొని ఒక ధ్యానం చేసినా, భగవంత్ చింతన చేసినా కలిగే భావం వేరు. ఆ పక్షులు రెక్కలలార్చుకుని చేసేటువంటి కిలకల ధ్వనులు, ఆ ప్రాభాత కాలం, అరుణకాంతులు వస్తూ ఉన్నటువంటి దశ, ఇవన్నీ మధురమైనవి. కనుక ఆ సమయంలో స్నానం చేయడం, ఆ సమయంలో గానం చేయడం, ఆ సమయంలో ధ్యానం చేయడం, స్నానం గానం ధ్యానం మూడు ఇక్కడ కనబడుతుంటాయి. అందుకు ఆ తల్లి ధ్యానం ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇందులో ఒక్కొక్క గోపికను మేల్కొల్పుతూ వెళ్ళడం చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఒక గోపిక దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆవిడ అప్పుడే తెమిలి కూర్చుండేది. ఇంకా రాలేదేమిటి మీరందరూ, మీకోసం ఎదురు చూస్తున్నా అంటుంది. వీళ్ళు మరొక గోపిక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా మేల్కొనదు, ఆవిడని లేపుతారు. పైగా తెల్లవారెవరే పల్లెలో వినరమ్మ చల్లతరచే సవ్వడి నల్లనగు నా స్వామి నడయాడు వాడలో వల్లమాలిన నిదుర వలదమ్మ చెరులారా. ఇది తెలుగులో పాశురం అండి. కృష్ణశాస్త్రి గారు అనువదించారు ఎంత చక్కగా. వాళ్ళతో చెప్తూ, ఏంటి కృష్ణ పరమాత్మ తిరుగుతున్న ఊళ్ళో మీరు అంత ఒళ్ళు మరిచి నిద్రపోతారా అంటే, ఆవిడప్పుడు రేపల్లెలు ఉంది. కృష్ణ పరమాత్మ ఉన్న ఊళ్ళో మీరు ఎలా నిద్రపోగలిగారు అంటే, భగవంతుడు తిరిగే చిత్త వీధిలో ఆయన గుర్తించకుండా ఎలా ఉన్నారు మీరు అని చెప్పడం ఇక్కడ. ఇది మనకు చెప్పేటటువంటి మేల్కొలుపు. కానీ అందులో ఏమిటంటే, భగవద్ అనుభూతిలో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆశ్రయిస్తే కానీ మనకు ముక్తి లేదు. మరి ఇందరినీ మేల్కొల్పాక నీలాదేవిని మేల్కొల్పడం ఏంటంటే, అసలు ఎవరి నీలమ్మ అంటే, స్వామివారిని కొలుచుకునే దేవేరిల్లో శ్రీలక్ష్మి, భూలక్ష్మి, నీలాంబ వీళ్ళు ముగ్గురు వైకుంఠంలో కొలుచుకుంటూ ఉంటారు. ఆ నీలాదేవి కృష్ణావతార కాలంలో అవతరించి అష్టమహిషుల్లో ఒకరిగా కూడా ఉన్నారు. అసలు కృష్ణుడు వర్ణం ఏంటి? నీలవర్ణం. ఆయన వర్ణం నీల, ఆవిడ పేరు నీల. చాలా బాగున్నది. అంటే ఆయన యొక్క వెలుగు ఆవిడ. యద్యద్ విభూతిమత్సత్వం అన్నట్లుగా నా విభూతులు ఏమున్నాయో అవే ప్రపంచమంతా నిండున్నాయి అన్నాడు. విభూతులకి లక్ష్మి అని పేరు కదా. ఏ రంగు లేని స్వామి నీలవర్ణంలో కనబడడం ఏంటంటే, మనల్ని అనుగ్రహించడానికి ఆయన ధరించిన ఒక రమ్యమైన రూపం. ఆయన నుంచి అభిన్నమైనటువంటి ఒకానొక ఆయన ఆశ్రయించుకున్న శక్తి ఆ తల్లి. అందుకు మహాలక్ష్మి స్వరూపమే నీలం. కనుక నువ్వు ఆయన ఆశ్రయించుకున్నావు, అందుకు నిన్ను ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఆయన మేలుకొలుపమ్మా, నీ వల్ల ఆయన మమ్మల్ని అనుగ్రహించాలి. దీన్నే పురుషకార రూపం అంటారు విశిష్టాద్వైత సంప్రదాయంలో. ఆ తల్లి అనుగ్రహిస్తే కానీ అయ్యి వినడు. అందుకు పురుషకార రూపంగా ఉన్న అమ్మవారు అనుగ్రహిస్తే అప్పుడు అయ్యి అనుగ్రహిస్తాడు. అందుకే ఆ తల్లికి శృణోతి శ్రావయతి ఇతి శ్రీ అని పేరు. వినిపించే తల్లి అని.
మన మొరలు విని ఆయనకు వినిపిస్తుంది. అందుకు మహాలక్ష్మిని ఆశ్రయించాలి అని అశరణ శరణ్య అయినటువంటి ఆ తల్లిని ఆశ్రయిస్తున్నానంటారు రామానుజుల వారు. అటువంటి ఆ తల్లిని ఆశ్రయించితే అప్పుడు పరమాత్మ అనుగ్రహించడం మొదలైనవి కనబడుతుంటాయి. ఇలా మన మనస్సంతా పాసురాలు వింటున్నంతకాలం, చదువుతున్నంతకాలం బృందావనంలోనే ఉంటుందండి. బృందావన భూమికలో మనస్సు నిలబడితే అంతకు మించినటువంటి యోగం మరొకటి ఉండదు. అలా మనల్ని బృందావన భూమికలో నిలబెట్టేటువంటివే ఈ పాశురములన్నీ కూడా. వాటిని అమ్మ ఎలా అనుగ్రహించింది అంటే పరమాత్మని తన పతిగా భావించి ఆయన విరహాన్ని అనుభవించింది. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప భక్తి ఏమిటంటే విరహభక్తి. వాత్సల్యాశక్తి, కాంతాశక్తి, సఖ్యాశక్తి, దాస్యాశక్తి, సేవాశక్తి ఇలాంటి ఆసక్తి చెప్తూ నారదుడు భక్తి సూత్రాల్లో చివరికి విరహాశక్తి అని మాటతో పూర్తి చేసేస్తాడు. తాను విల్లుపుత్తూరులో తిరుగుతున్న కృష్ణవరహంతో వేదన పడుతూ ఆయన కోసం వెళ్ళినట్లు, ఆ గోపికల్ని బతిమాలినట్లు, ఆయన కోసం స్నానం చేస్తూ, గానం చేస్తూ, ధ్యానం చేస్తూ అదే పనిగా ఆవిడ సంచరిస్తోంది. అసలు ఆవిడ కృష్ణుడు హృదయంలోనే ఉన్నాడు. కానీ ఆ హృదయంలో ఉన్న భావనకి బాహ్య ఆలంబన విల్లుపుత్తూరులోని వటపత్ర సాయి మందిరం. ఆ తల్లి ఆ మందిరాన్నే స్వామి యొక్క మందిరంగా, అంటే కృష్ణ పరమాత్మ యొక్క ఇల్లుగా భావన చేస్తూ, ఆ సేవని చేస్తూ భావనాయోగంలో విరహాశక్తి అనే స్థితికి వెళ్ళింది. విరహాశక్తి అందరికీ రాదండి. మహా అయితే ప్రవచనం చెప్పిక రేపటి నుంచి ఈ స్తోత్రం చదువుతా, ఎల్లుండి నుంచి ఆ భజన చేస్తా, ఆ క్షేత్రాల చుట్టూ 40 రోజులు ప్రదక్షిణ చేస్తా, ఈ భావాలు కలుగుతాయి కనీసం. దానివల్ల ఏం జరుగుతుంటే పాపాలు పోతాయి అంతే. కానీ భగవద్ అనుభూతి రావాలంటే అది చాలదు. ఇది తెలుసుకోండి. నేను ఎన్ని పారాయణలు చేశానండి, అసలు రోజంతా భోజనం చేయనండి, పారాయణలే చేస్తున్నాను అంటే మంచిదమ్మా. కొంచెం ఒళ్ళు సన్నబడుతుంది, తర్వాత పాపాలు పోతే వచ్చే జన్మల్లో కొంచెం మంచి జన్మ ఏదైనా రావచ్చు అంతే తప్ప భగవంతుడు దొరకడు. ఆయన దొరకాలంటే తపన ఉండాలండి, ఆ విరహ వేదన ఉండాలి ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి హనుమంతుడితో మాట అంటాడు, నువ్వు సీతమ్మను చూసి వచ్చావు కనుక ఏముందో చెప్పు, ఫలానా విషయం ఉంది, సరే తర్వాత ఏముందో చెప్పు. ఇంకా చెప్తున్నాడు, తర్వాత ఏముంది, ఇంక చెప్పడానికి ఏముంది, అన్నీ చెప్పాడు. ఇంకా ఏముందో అంటే ఆయనకి ఆ సీతమ్మ కబుర్లు ఎన్ని చెప్పినా ఇంకా వినాలని అనిపిస్తుంది. అప్పుడేమని ఏమను మనేను అంటాడు. అప్పుడేమని పల్లవి ఇలా మొదలు పెడతాడు అన్నమాచార్య. అప్పుడేమని ఏమను మనేను అంటే గొప్ప సమాధానం చెప్తున్నాడు హనుమంతుడు. తపమే విరహపు తాపమని చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఆవిడేం లేదయ్యా, నీకోసం విరహంతో తప్పించిపోతుంది అంతే. ఆ విరహాసక్తి అనే యోగాన్ని అవలంబించింది అమ్మ గోదాదేవి. ఆ తల్లి కృష్ణ విరహం బాగా అనుభవించింది. భగవద్విరహం ఎంత మధురంగా ఉంటుందో తెలుసా. సాధారణంగా తపస్సులోకి వాటిలోకి దిగిపోతే శరీరంలో పనికిమాలను కొవ్వంతా పోయి తేజస్సు వస్తుందిట. అలాగే లోకంలో ఎవరి కోసమైనా విరహంలో ఏడ్చామనుకోండి తప్పకుండా సన్నబడతాం. కానీ భగవద్విరహంలో మీరు కృషించుకోండి, ముఖంలో దివ్యవర్చస్సు వస్తుంది. మీరు పరిశీలించండి ఇక్కడ. అందుకు విరహం గొప్ప యోగం ఆలోచిస్తే. అలాంటి భగవద్విరహ యోగాన్ని ఆ తల్లి, ఆ మహాభక్తుడైనటువంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఎంత చక్కగా అందించాడో. అలాంటి భక్తులు, అలాంటి యోగులు ఏలిన భారతదేశం ఇది. అలాంటి సంస్కారం కలిగిన వారు పాలకులుగా రావాలి, భారతదేశం సనాతన ధర్మం ఉద్ధరింపబడాలి అని ప్రార్థన చేసుకుంటూ, పైగా ఆయన స్వామివారికి అర్పణంగా అందించిన గ్రంథం కనుక, వెంకటేశ్వరికి అర్పితంగా చేశాడు కనుక నేను ఈ పద్యాలు చదివితే రంగనాథుడు ఆనందిస్తాడు. ఆయన కోసం చెప్తున్నాను. పద్మాస్య ప్రతిదిన ప్రత్యూషమున మౌన నియతి మేల్కొని సఖీచయము మ్రోల. పద్మాస్య, పద్మము వంటి ముఖం కలిగిన ఆ తల్లి ప్రతిదిన ప్రత్యూషమున మౌన నియతి మేల్కొని, ప్రతిరోజు ఉషక్కాలం కంటే పూర్వము తాను మేల్కొని, అది మౌనముగా మేల్కొని సఖీజనాలను మేల్కొలిపి వాళ్లతో పాటు స్నానానికి బయలుదేరుతుంది. ఆ స్నానం ఎలాగంటే హేమపాత్రిక హరిద్రామలక్ష్యాధిక స్నానీయ వస్తువ్రజంబు గొనుచు. బంగారు పాత్రలో పసుపు, ఉసిరిక పొడి మొదలైన స్నాన ద్రవ్యములు తీసుకువెళుతూ హరిద్ర అమలకి ఆదిక స్నానీయ వస్తువ్రజంబు గొనుచు ధౌతాంశుకంబులు తడియొత్తులును తేరా. స్నానానికి అవసరమైన తడి బట్టలు, పొడి బట్టలు మొదలైనవి తీసుకెళ్ళి నిజగృహారామ దీర్ఘిక నను సంహిత ద్రావిడామ్నాయమైన స్నానమాచరించి, ముందుగా ఆవిడ ద్రావిడామ్నాయములు గానం చేస్తూ స్నానం చేసి ఆ తర్వాత బట్టలు ఒత్తుకుని విధియుతముగా శాస్త్రం ఎలా చెప్పిందో అలాగ పొడి వస్త్రములు ధరించి ఆ తల్లి రకరకాల పూలను తీసుకుని స్వామికి ఇస్తూ
ఆ తర్వాత రంగవల్లికలు తీర్చిదిద్దుతూ ఆరాధన చేసేది. మృక్కి వేదిక పలువన్య మృగ్గు పెట్టే. ఇందులో ఆ తల్లి సేవ చేసేటప్పుడు క్రమక్రమంగా ప్రేమ ఎంత ముదిరిపోయిందంటే స్వామికి ఇవి చక్కగా ఆనతాయో లేవోనని చెప్పి తాను ముందుగా సోచ్చిష్టమాలిక అని చెప్పినట్లుగా తాను ముందు ధరించి చక్కగా ఉందో లేదో అద్దంలో చూసుకుని తర్వాత పళ్ళల్లో పెట్టి పూజకు పంపించేది. అందుకే ఆ తల్లికి అందమైన పేరు ఆముక్త మాల్యద. తాను ధరించి తీసిన మాల్యముని స్వామికి సమర్పించినది. మాల్యము అంటే పూజకి యోగ్యమైనది, నిర్మాల్యము అంటే మరి పూజకు యోగ్యము కానిది అని అర్థం ఇక్కడ. అలాంటి మాల్యమును తాను ధరించి విడిచి ఆయనకిచ్చింది. ధరించి ఇస్తే ఆయనకు కూడదు కదా, ఈమె ధరించింది ఆయనకి ఎలా ఇస్తారండి? ఆ విషయం పాపం సమర్పిస్తున్న విష్ణుచిత్తుడికి తెలియదు. దానికి తోడు నిరంతరం ఆయన్నే గానం చేస్తూ ఆయన ఆరాధిస్తూ క్రమం తప్పకుండా ఆరాధనలో మళ్ళీ లోపం లేకుండా కపిల గవిసర్పి పృథుదీప కళిక తీర్చి, కపిల గోవు యొక్క పాల నుండి తీసిన నెయ్యితో దీపములు పెట్టేది. దీన్ని బట్టి మనకి విధానాలు కూడా ఎన్ని చెప్తున్నాడు చూడండి. జెర్సీ ఆవు పాలు, ప్యాకెట్ పాలు ఇవి దేవాలయాలకు వాడకుండా ఉండడం మంచిదని గోదాదేవి చెప్పింది. కృష్ణదేవరాయలు వర్ణించడం ఇవి తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఈ శ్రద్ధ. అంతేకాకుండా భగవన్నామమంత్రములతో కల్వదండ పేర్చి అగరు ధూపంబూలిడి శర్కరాజ్యయుక్త హృజ్జ కదలి ఫలాలి నైవేద్యమసలి. ఇటువంటి పూజలు చేస్తూ తాంబూలమిస్తూ చెలువ గర్భగృహ ప్రదక్షిణము చేసి వినతయ్యై మౌళి శఠగోపమును ధరించి మొత్తం ఆవిడ స్నానం చేయడం దగ్గర నుంచి కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నాడు ఇక్కడ. చరణతీర్థముగొని తత్ప్రసాదలబ్ధమైన మాల్యము దాల్చి గేహమున కరుగు. పొద్దున పూట స్నానం చేసిన తర్వాత గుడికొచ్చి చేసిన కైంకర్యములు. తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏమిటి? ప్రతిదినము ఇట్లుచని అచ్యుత పూజ యొనర్చి వచ్చి సుదతి. ఆ తర్వాత ఏం చేసిందంటే వియోగచ్యుత ధైర్యయగొచ్చు ఆ యదుపతి గుణములు ద్రవిడ భాష పాడుచునుండు. ఆ వచ్చిన తర్వాత ఆ పరమాత్మ విరహం తట్టుకోలేక దానివల్ల ఉద్భవించిన గానాల్ని తమిళ భాషలో గానం చేస్తూ ఉన్నటువంటిది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లి. మొత్తం ఆవిడ వ్రత విధానం తెలిసింది కదా. అయితే ఆ తల్లి అలా గానం చేస్తూ ఒక్కొక్కసారి తనకి మైమరచిపోయేది. తండ్రి గమనించాడు. భయపడుతూ తాను వెళ్ళి ఎవరితో చెప్పుకుంటాడు? వటపత్ర సాయితో చెప్పుకున్నాడు. ఏమనంటే శ్రీపతి మీది గీతములు ప్రేమ విపంచిక నంట పాణి సంతాపము సోకి మెట్ల మయినంబు కర్రంగిన. ఆవిడ వీణ మీద పాడుతోంది ఈ పాటలు. ఆ పాడుతున్నప్పుడు ఏం చేస్తుందంటే భగవద్విరహంతో వేడెక్కిపోయింది ఆవి చేతులు అన్నీ. ఆ వేడి తగిలి మెట్లకున్న మైనం కరిగిపోయింది. వీణ మెట్లకున్న మైనం కరిగిపోయింది. ఎప్పుడైతే అది కరుగుతుందో పాట సరిగ్గా రాదు. పైగా చేతి తడికి ఆ తీగలు సరిగ్గా పలకట్లేదు. పాడు ఆలాపిని దాల్చి పెంజమటలన్ మరి తంత్రులు జజ్జుకో కళాలాపిని తానపాడును. తీగలు పనిచేయట్లేదు. అప్పుడు వీణను అక్కడ పెట్టేసి గొంతెత్తి తానే పాడుతున్నది ఆ తల్లి కోసం. గళంబును గద్గదమైన మార్పుడును. పోనీ వీణ సహకరించట్లేదు కనుక దీనితో మీటుతూ స్వామిని పాడలేని వీణను పక్కన పెట్టి తాను పాడదామని సిద్ధపడితే గొంతు బొంగురు పోయి తాను పాడలేకపోయింది అన్నాడు. ఎంత రమ్యమైన భావన అండి. భక్తి అనే ధాతువు ఉంటే కానీ అర్థం కాదు. ఈ రోజుల్లో పూజలు పునస్కారాలు జపాతపాలు బాగా పెరుగుతున్నాయి కానీ భక్తి కోటికొకడికి కూడా దొరకదండి. ఇక్కడ ఇవి మానేయమని కాదు కానీ అది ఇమ్మని ప్రార్థించాలి భగవంతుడు. ఇక్కడ అలాంటి భక్తి లభిస్తే చాలు. ఇక్కడ మొత్తానికి ఆ తల్లికి వీణమెట్లు సహకరించలేదు, స్వరపేటుకు కూడా సహకరించలేదు. ఎందువల్లయ్యా అంటే స్వామిని తలంచుకుని గొంతు బొంగురు పోయేదిట. కానీ ఆ గొంతు బొంగురు పోయి పాడలేక పాడడమే గొప్ప సంగీతం. ఇక్కడ అన్నిటికంటే గొప్పది. అలా పాడుతూ ఉండేది. ఇవన్నీ గమనించాడు ఎవరు? విష్ణుచిత్తుడు. వెంటనే విష్ణుచిత్తుడు దినదిన ప్రవర్ధమాన తనయా తనుగ్లానికి అత్యంత దుఃఖితుండై. ఇక్కడి పదాలు చాలా అందంగా రాశారు కృష్ణదేవరాయలు. అందుకే చదువుకుంటున్నాం. రోజు రోజుకి ఆవిడ శరీరం సన్నబడిపోతుంది. ఇదంతా చూసి తత్కారణం వెరుంగక వలదని మౌగ్ధ్యంబున వారించి చూచి ఇంకా చాలా మీ పిచ్చి పనులు చేయక తెల్లవారులేచి ఆ స్నానాలు ఏమిటి ఇవేమిటి వద్దు అని చెప్పినా ఆవిడ వినకుండా చేస్తుంటే అంతకంత కగ్గలంబగుడు గుడికింజని పూజాంతిమ నమస్కారణ అనంతరంబున పూజంతా చేసి చివరికి నమస్కారం చేసి బయటకు రావాలి కదా. ఆ సమయంలో స్వామితో చెప్పుకుంటున్నట్ట తన మనోనిర్వేదనంబు అన్నగరి వెన్నునకు విన్నవింప. నగరి వెన్నుడు అంటే విల్లుపుత్తూరులో ఉన్న విష్ణువు. ఆయనకి చెప్పుకుంటే ఆయన నవ్వుతున్నాడు వింటూ. ఆయన ఎలా చెప్పుకుంటుంటే దేవా దేవర దాసియగు మదీయ పుత్రి
దేవర దాసియగు మదీయ పుత్రి ఏమి గురించియో విచిత్రంబగు వ్రతచర్యన్ గాత్రశోషంబు చేయుచున్నది. ఇది పిచ్చి వ్రతం ఒక పట్టుకుని ఒళ్ళు సన్నబడిపోతుంది. అంతేకాదు వలదన్న వినదు. అపుత్రకుండనుగు నాకు పుత్రి అయినను పుత్రకుండేను తాన నేనేమి చేయదు. ఏమైనా అదే ఆవిడ ఎన్ని రకాల చేష్టలు చేస్తున్నదో ఇందుకు మనం చెప్పుకున్నవే. రాత్రులు నిద్రపోవట్లేదు, తీర్థం ఇస్తూ ఒంటి మీద పూసుకుంటుంది. ఎక్కడైనా ఆ తీర్థ పాత్ర కనబడితే ఎవరు చూడకుండా వెళ్ళి ఒంటి మీద వేసేసుకుంటుంది ఆవిడ. భగవద్విరహ తాపం తట్టుకోలేక భగవంతుని సమర్పించిన కుసుమాదులన్నీ ఒంటి మీద వేసుకుంటుంది. చందనం ఇస్తే ఒంటికి పూసేసుకుంటుంది ఆవిడ. ఇవన్నీ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇది ఏటి తపంబు ఉన్మాదంబు గానోపు పిచ్చయి ఉంటుంది. ఎంత భవదీయ భక్తి కలిగిన మాదృశులకు ప్రకృతి సంబంధంబు విడవదే. అంతర్యామివి నీవరుంగనిది లేదు, దీని తెరంగెరుంగంపవే. ఎన్నో ఎక్కడో కానీ ఇలాంటి పడితే ఎక్కడ వినలేదు మేము. దీని పద్ధతి ఏమిటో నీకు తెలుసు, ఎందుకంటే అందరికి అంతర్యామివి కదా, చెప్పు అని అడిగిన వెంటనే అప్పుడు స్వామి మందహాసం చేసి, నాయన నాపై గానం చేయడం కంటే గొప్ప యోగము లేదు అని చెప్పి అప్పుడు తాను వరాహ రూపం ధరించి భూమాతకు చెప్పినటువంటి గీతమాహాత్మ్యం అనే కథని చెప్తాడు. ఇక్కడ సాక్షాన్ విష్ణు చిత్తునికి విష్ణువు చెప్తాడు. తాను వరాహ రూపం ధరించి భూమాతకు చెప్పిన కథని చెప్పాడు ఇక్కడ. ఆ కథే మనం అనేకమాలు స్మరించుకున్నాం. దాసరి కథ, మంగళకైసికి గానం చేసిన దాసరి కథ. అందుకు భక్తితో నాపై గానం చేసిన వాడు తాను ముక్తి పొందడమే కాకుండా ఇతరుల్ని కూడా ముక్తిని పొందించగలడు. ఇది కీర్తన మార్గము, సంకీర్తన మార్గము. అనుభవంతో కూడిన సంగీతానికి ఆ లక్షణం ఉంటుంది. అలా ఆమె గానం చేసింది అయ్యా. కానీ తన అనుభూతిలోంచి తాను గానం చేయడం గొప్ప విశేషం. ఆ తల్లి ఆ మార్గంలో ఎంచుకున్నది. అప్పుడు నా ద్వారా విన్నది కదా ఎవరు? భూదేవి. కుహనా వరాహంబు వలన మహీమహిళ మదీయ పూజితోపచారంబుల విశేష ఫలదంబు గానంబయ్యని విని. అంటే అర్థం ఏంటి? కుహనా వరాహం అంటే విష్ణువు. ఆయన అసలు రూపం వరాహం కాదు, ధరించాడు కనుక కపట వరాహం అని అర్థం. ఇక్కడ కపట వరాహం ఇది లీలామానుష అంటాం కదా, అలాగే లీలావరాహ అని అర్థం. ఇక్కడ లీలావరాహ రూపం, అసలు రూపం అది కాదు కదా. అది లీలావరాహ రూపం ధరించినటువంటి యజ్ఞవరాహ స్వామిని ఇక్కడ స్మరణ చేసుకున్నారు. ఇక్కడ అలాంటి కుహనా వరాహంబు వలన మహీమహిళ అంటే భూమాత మదీయ పూజిత ఉపచారంబులందు విశేష ఫలదంబు గానంబే. నాకు చేసే అన్ని ఉపచారాల్లోని గానమే గొప్ప ఉపచారం అని వినది ఎవరు? భూదేవి. అప్పుడు ఆవిడ అనుకుందిట, నేను ఆ మార్గంలోకి వెళ్ళాలి అనుకుని విని వైష్ణవియం తాగావున. ఆవిడ వైష్ణవి అంటే నిరంతర విష్ణు చింతనతో విష్ణుమయమైనటువంటి భక్తురాలు గనక ఆ భూదేవి నా వల్ల ఈ విషయం విని తదాకలన కుతూహంబుల కూతురై నీ కొదవే. ఆ భూదేవి నీ కూతురై పుట్టిందయ్యా. ఇది చెప్పాడు ఇక్కడ. అహరహంబును ఆవిడ పాడిన పాటలు ఏమిటో నాకు తెలుసు, ఎందుకంటే అన్నీ నాకు తెలుసు. విప్రళంబదంభ సమీరితాగాధగాధార్థ సమేత గీతరసంభు. ఇది మొత్తం తిరుప్పావైకి అంతటికి కృష్ణదేవరాయలు ఇచ్చిన అద్భుతమైన శీర్షిక. ఏమనంటే విప్రళంబదంభ సమీరిత అగాధగాధార్థ సమేత గీతరసం. విప్రళంబం అంటే వియోగం. ఆ వియోగ భారం చేత ఆ తల్లి నుంచి నా గాథలు అర్థవంతంగా గానం చేయబడ్డాయి. నా గాథలు ఎలాంటివి? అగాధ గాథలు. అగాధము అంటే లోతైనటువంటి అర్థవంతమైన నా గాథలు ఆవిడ గానం చేసింది కనుక మొత్తం పాశురాల్లో ఉన్నవేంటి? అగాధ గాథార్థ సముపేతము. అది ఇలాగా సాక్షాత్ జగన్నాయకుడైనటువంటి లీలావరాహరూపుడైనటువంటి స్వామి ద్వారా గానమహిమ విన్న భూమాత గోదాదేవిగా అవతరించి అత్యంత లోతైన గంభీరమైనటువంటి అర్థవంతమైనటువంటి నా లీలల్ని గానం చేస్తూ అది గీత రసం. ఆవిడ ప్రొద్దుపుచ్చుడు కానీ వేరుండు కాదు. ఆ పాటల భావంతో తన్మయురాలిపి ఉందే తప్ప నువ్వు అనుకునేటట్టు అవేం వెర్రి చేష్టలు కావసుమా. ఒక్క మాటలో ఇదేమి తపంబో నాకు తెలియదన్నావే, ఎంతకంటే గొప్ప తపస్సు లేదని చెప్తున్నాను విను అన్నాడు. ఇంకేం కావాలండి? తనను తాను మైమరిచి భగవంతుడికై గానం చేయడం కంటే గొప్ప తపస్సు లేదు. ఇంతకంటే పరమ తపంబు ఉన్నదే అన్నియును మేలయ్యుడు. నువ్వు ఒక పని చేయి, ఆ తల్లిని అనుగ్రహించుతాను, నేను శ్రీరంగంలో ఉన్నానుగా అక్కడికి తీసుకురా అన్నాడు. ఏమిటో ఆయన లీల, మేము ఇక్కడే కదా రావచ్చు కదా అంటే అదొక కథ. ఎందుకంటే సర్వావతారములకు మూలమైన విష్ణువు శ్రీరంగంలో ఉన్నాడు. ఇక్కడ ఆయన మూర్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే శ్రీరంగనాథుడిని ఒక్కడిని నమస్కరిస్తే నారాయణ అనంతావతారమును నమస్కరించినట్లే.
అది కావేరీ తీరంలో ఉన్న శ్రీరంగం అత్యంత దివ్యమైనటువంటి క్షేత్రం అది. అక్కడికి వెళ్ళు, ఎందుకంటే నా సర్వమూలమూర్తి అది. అక్కడికి తీసుకెళ్ళి మీ అమ్మాయిని అనగానే స్వామి రమ్మన్నాడని ఆనందంతో ఆ తల్లిని చక్కగా అలంకరింపజేసి చెలికత్తెల చేత పల్లకీలో కూర్చోబెట్టి తాను కతిపై పరివారంతో కలిసి శ్రీరంగానికి చేరుకుని స్వామిని చక్కగా ఆరాధించారు. ఆమె కూడా పల్లకి దిగి వచ్చి స్వామిని ఆరాధించింది. తర్వాత స్వామి చూసాడు ఈమె భక్తిని అంతా చూసాడు, సంతోషించాడు. ఆమెను లాగేసుకున్నాడు లోపలికి. లాగేసుకోగానే వీనికి తెలియదు ఆ పని చేసినట్టు. ఈయనకి తెలియకపోతే వాడు గోల పెడతాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది నా కూతురని. అందుకే ఒక శంబర కన్యని తయారు చేయాలి. శాంబరము అంటే ఒక మాయ. అలాంటి అచ్చం గోదాదేవిలాగా ఉండేటువంటి మాయా గోదాదేవిని తయారు చేసి పంపించాడు. మాయా గోదాదేవి కదా, మాయ ఎక్కువసేపు ఉండదు, అదొకటి వచ్చింది. ఈ మాయా గోదాదేవి పల్లకెక్కింది. వెంటనే మళ్ళీ పల్లకితో విల్లుపుత్తూరుకి తిరుగు ప్రయాణం చేశారు. విల్లుపుత్తూరు చేరిన వెంటనే పల్లకి తీస్తే ఆ వెళ్ళేదండి. ఇక్కడ వెంటనే ఈయన కోపం వచ్చింది. ఈయనేదో మాయ చేశాడు. ఎవరు? రంగనాథుడు. అలా తిన్నగా మళ్ళీ వెళ్ళాడు. ఇదేమిటి స్వామి, నిరంకుశుండనని ఎక్కట పాడిదొర్రంగా జల్లుని. ధర్మం అనేది ఒకటి ఉంటుంది కయ్యా. నా కూతుర్ని తీసుకొస్తే తండ్రికి చెప్పి చేసుకోవాలి, కానీ చెప్పా పెట్టకుండా అలా తీసేసుకుంటారా? భువనములెల్ల నీవైన పొంత దయానిధి అమ్మలేదే. ప్రపంచమంతా నాదే గనక నేను తీసేసుకుంటానంటాడా? పోనీ ఆయన నిరంకుశుడి లాక్కున్న పొంత దయానిధి అమ్మలేదే. ఆ పక్కన రంగనాయకి మహాలక్ష్మి ఉంది కదా, ఆవిడైనా చెప్పచ్చు కదా తప్పండి అలా చేయకండి అని. ఆవిడే చెప్పలేదే. అక్కడ లక్ష్మీదేవి ఉంది, అటు నీలాదేవి ఉంది, ఇటు భూదేవి ఉంది. నా చిన్నపిల్ల దొరికిందే. నెట్టిక శీలపై మనసు నిల్చుడికే మనవచ్చు వెర్రియవునట్టుగా పేద నన్ను పరిహాసము సేతకు తక్క. నువ్వు పని చేసావు, దీనివల్ల పేదవాడినైన నేను పరువే ధనంగా కలుగుతున్న నాకు ఆ పరువు కూడా లేకుండా చేస్తున్నావా? గర్భగుడి ముందున్న ప్రాంగణంలో నిలదీసి అడిగేస్తున్నాడు. మై మర్చిపోయాడు అంతే. ఆ చుట్టూ అందరూ చేరారు. ఏమిటి వింత, స్వామి ఏం సమాధానం చెప్తాడో అని చూస్తూ ఉంటే అప్పుడు స్వామి కనబడ్డాడండి. ఒక్కసారి కనబడి ఇతడు తచ్ఛాందసంపనకు కేలు చేయుచున్నవాడు వలే అన్నాడు. ఇక్కడ మరి చాదస్త బామ్మల్లా ఉన్నాడని నవ్వెట్టండి స్వామి. ఇక్కడ ముది మది తప్పితోటు మునిముక్ష. ఏంటి ఇష్టానుసారం నా మీద నిందారోపణలు చేస్తున్నావు? నేను మీ అమ్మాయిని తీసుకోవడం ఏంటి? నీ ఎదురుగానే కదా పల్లకిలో వెళ్ళింది అంటే అంత మాయ చేశా, నేను తీర్చే పలకలో లేదన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూడు మీ అమ్మాయి ఉందో లేదో, అప్పుడు చూసి మాట్లాడాను. వెంటనే ఇది పరిగెత్తుకు వెళ్ళాడు ఇంటికి. మళ్ళీ విల్లుపుత్రికి వెళ్ళేటప్పటికీ అక్కడ విష్ణు పూజ చేస్తూ కూర్చుంటాను. పెన్ను నిమిరి తల నిమిరి అమ్మయ్య ఇంట్లో ఉన్నావు సంతోషం అన్నాడు. ఈ సమయంలో ఇంటికి రాయివారానికి వచ్చేట చాలామంది. ఎవరయ్యా అంటే రంగపతి బ్రహ్మరుద్రుల బ్రాహ్మి గౌరి తనకు నక్కన్య నడిగింప పనుపుటయును. ఆయన పంపించాడు రాయిబారుని. ఎవరంటే బ్రహ్మదేవుడు, శివుడు, సరస్వతి, గౌరీదేవి, విశ్వక్సేనుడు. వీళ్ళందరూ కలిసి వచ్చారు. విశ్వక్సేన పూర్వకంబుగా వినయంబున వచ్చిన వారికి ఆనందపరుసులు. ఇప్పుడు దేవతలు వచ్చారని ఆతిథ్యం ఇచ్చాడు. ఎందుకు వచ్చారంటే ఆయన పంపాడు. నీ కూతురు విరహం తట్టుకోలేక పంపాడయ్యా అన్నాడు. ఇప్పుడు ఈవిడి విరహం తట్టుకోలేనంత అయితే ఆయన భక్తుడి విరహం తట్టుకోలేండి. నువ్వు ఇంత విరహం చూపిస్తే ఆయనకు అప్పుడు వస్తుంది. తట్టుకోలేక పంపాడు. ఆయనకిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. అంటే ఎక్కడికి వచ్చి? అదే శ్రీరంగానికి వచ్చి ఆయనకి ఇమ్మని. నేను ఇస్తానులే అడిగాడు కనుక. కానీ మా ఊరు వచ్చి కనబడి అందరూ చూసేటట్టు పెళ్లి చేసుకుంటే ఇస్తాను. చూసారా భక్తుడు అంత గట్టుకుడంటే పట్టుపట్టి పరమాత్మని రప్పించి అందరికీ కనిపించేలా చేయగలిగాడు భక్తుడు. అందుకు ఒక్క భక్తుడు అందరిని తరింపజేస్తాడు. వెంటనే ఆ కబురు తీసుకెళ్ళి చెప్పారు. ఇంకేం చేస్తాడు? బయలుదేరాడండి ఆయన. ఎప్పుడైతే కళ్యాణ వేదికకి వచ్చారో అప్పుడు విశ్వక్సేనుడు చెయ్యి అందించాడు ఆయనకి. ఆ చెయ్యి పట్టుకుని దిగాడు స్వామి. దిగి వివాహ వేదికకి వచ్చి కూర్చున్నారు. అక్కడ బ్రహ్మ ఇటువైపు ఉన్నాడు, సాక్షాత్తుగా విష్ణు చిత్తుడు అటువైపు ఉంటూ తాను కన్యాదానం చేస్తూ పరవశించిపోయాడు. ఆ దివ్యమైన వైభవంలో మరి వనమాలి చూడమున మానని ముత్తెపు బ్రాలు బోయుచో మెరయు తదంగళి కిసల మేళన చక్రి చమర్ప. ఒకరిపై ఒకరు తలంబ్రాలు వేసుకుంటున్న సమయంలో కన్నువేయుట గని లజ్జగదుర బాహులెత్తక కరాగ్రములన పైకెగురజల్లి. ఆ తల్లి బిడియంతో స్వామి తలపై ఎగిరేటట్లు వేసింది ఆవిడ. ఆయన చక్కగా తలంబ్రాలు వేశాడు. అంతేకాదు స్వయంగా నారాయణుడు తన చేతులతో మంగళసూత్రం కడుతూ ఉంటే ఆ భూలక్ష్మి అయినటువంటి గోదాదేవి ఒళ్ళు పులకించింది. నెలతయు పతియును కరముల నలవరచరి కంకణంబుల్ అన్యోన్యంబుల్. కంకణములు ధరించిన చేతుల్ని పాణిగ్రహణం చేశాడు స్వామి. బ్రహ్మాదేవతలు అర్చిస్తుంటే
భార్యతో కలిసి నూతన వధువుతో కలిసి నూతన వరుడు అరుంధతి దర్శనం చేసుకుని తర్వాత వాళ్ళందరిని అనుగ్రహించి ఆత్మపట్టణమునకు అతివైభవంబున అతివెతొట్టుకుని విజయంబు చేసే. ఆత్మపట్టణము అంటే తనదైన పట్టణమైన శ్రీరంగానికి ఆవిడ్ని తీసుకుని అందరూ చూస్తూ ఉండగా అనుగ్రహిస్తూ స్వామి చేరుకున్నాడు. ఇది గోదాదేవిని అనుగ్రహించిన విధానం, గోదా తత్వము, గోదాదేవి కీర్తనలో దాగినటువంటి పరమార్థము, అనంతమైన గోదా వైభవాన్ని నెల రోజులు వివిధ పాశుర గానంతో తత్వ వ్యాఖ్యానంతో చెప్పుకునే దాన్ని మనం ఓ గంట సేపు కాలంలో చెప్పుకునే ధన్యులమయ్యాం.